జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయిన చోటే వెతుక్కుంటారా? ఓడిన చోటే గెలిచి తల ఎగరేస్తారా? ప్రస్తుతం భీమవరంలో ఇదే చర్చ జరుగుతోంది. జనసేనాని నేడు భీమవరంలో పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మితో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు పవన్. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులతో సమావేశమవుతారు. అనంతరం పలు నియోజకవర్గాల జనసేన నేతలతో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గాల్లో పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ఆరా తీస్తారు. పొత్తులపై కూడా నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు కారణంగా కలిసి ఎలా నడవాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తారు జనసేనాని. పవన్ కొన్ని రోజుల క్రితమే భీమవరంలో పర్యటించాల్సి ఉన్నా పోలీసులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్ భీమవరం పర్యటనలో ఆసక్తిని రేపుతున్న అంశం మాత్రం ఆయన మరోసారి అక్కడి నుంచి పోటీపై స్పష్టత ఇస్తారా అన్నదే. పవన్ అక్కడే పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నా అధినేత నుంచి మాత్రం దానిపై స్పష్టమైన ప్రకటన లేదు. కానీ ఈ పర్యటనలో తన పోటీపై తేల్చేస్తారని చెబుతున్నారు. గతంలో పోటీ చేసి ఓడిన గాజువాక, తిరుపతి ఇలా పలు స్థానాలను పరిశీలించినా భీమవరంలో పోటీ అయితేనే బెటర్ అని పవన్ భావించారని అంటున్నాయి పార్టీ వర్గాలు. భీమవరంలో పవన్ కోసం జనసేన నేతలు ఇంటిని కూడా వెతుకుతున్నారని అంటున్నారు. గతంలో జరిగిన తప్పు జరగకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయటం, కేడర్లో సమన్వయం లేకపోవటం, ఓటర్లను బూత్ వరకు రప్పించలేకపోవటం గతంలో పవన్ ఓటమికి కారణమైంది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని పవన్ వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలను కూడా కలుపుకోవటంలో భాగంగా సీనియర్ నేతల ఇళ్లకు వెళ్లి మరీ మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. భీమవరం పర్యటన ముగిశాక పవన్ ఢిల్లీ వెళ్తారని, బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చిస్తారని సమాచారం.